He is not just a leader from the administration. We invite on stage our executive team. Thank you, brother. సీఎం గారు ఇప్పుడే నాకు కాల్ చేశారు. ఇతనేదో ల్యాండ్ గురించి మాట్లాడారంట కదా, ఒకసారి వచ్చి కలవమన్నాను నేను. కంపెనీ, జబర్దస్త్, ఢీ షో ఇవన్నీ కాసేపు పక్కన పెట్టి ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక ఆ మూడు అమ్మగారు ఎరగొట్టేశారు అనుకునేదో మా అబ్బాయిలు వచ్చి మళ్ళీ ఎరగొట్టేస్తారు. అబ్బాయిలు ఎరగొట్టేశారు అనుకునేదో మళ్ళీ అమ్మాయిలు వచ్చి మళ్ళీ కంప్లైంట్ చేస్తారు. కానీ ఫస్ట్ మా తమ్ముళ్ళందరూ మమ్మల్ని తలెత్తుకునేలా చేశారు. అక్కడ ఉన్నారు తమ్ముళ్ళు బాగా అమ్మాయిలు ఇక్కడ డ్యాన్స్ చేసినా వేయకపోయినా వాళ్ళు క్లాస్కి వెళ్ళాక వాళ్ళు బాగానే చూసుకుంటారు. మనం ఇక్కడ ఎగిరా తర్వాత క్లాస్కి వెళ్ళాక లెక్చరర్లు మనమే ఎగురుతారు. ఇందాక ఇక్కడ ఎవరెవరో స్పెక్స్ పెట్టాడు, ఎవరెవరో యాటిట్యూడ్ చూపించాడు, అవన్నీ ఇక్కడ నుండి చూస్తూనే ఉంటారు మన వాళ్ళు. రౌడీ బాయ్స్ అని డ్యాన్స్ చేశారు కదా, మీకు రేపు క్లాస్కి వెళ్ళాక ఉంటున్నాను. బోర్డు మీద ఏం చెప్పినా మిమ్మల్ని రేపు అడుగుతారు. మధ్యలో ఎవరెవరో వచ్చి వీలైతే కసిగా పాడండి, కసిగా చదవండి అని డైలాగ్ చెప్పాడు. కానీ తమ్ముళ్ళు మీ అందరూ డ్యాన్స్ మాత్రం ఎరగొట్టేసారు. తమ్ముళ్ళు మీ అందరికీ ఆల్ ది బెస్ట్. వాళ్ళ తమ్ముళ్ళు అన్నారు కదా అని మిమ్మల్ని చెల్లెల్లో మేము అన్నారు. ఎందుకంటే శ్రీ చైతన్య కాలేజ్ అమ్మాయిలు అందమైన అసూయపడేలా ఉంటారు. నాకు తెలిసి అనుష్క అయినా, రష్మిక మందన అయినా, కాజల్ అగర్వాల్ అయినా, సమంత అయినా, మా అనసూయ అయినా, రష్మి అయినా ఇక్కడి నుంచి రావాల్సిందే. అంత గ్లామర్గా ఉన్నారు మీరందరూ. సీరియస్గా అంటే ఇప్పుడు నేను కూడా ఒంగోలు పేరమిట్ట శ్రీ చైతన్య కాలేజీలోనే చదివాను. మన ఎంపీసీ గ్రూప్ ఎంతమంది ఉన్నారు? ఇది మొత్తం ఎంపీసీ అన్నా అమ్మాయిలందరూ? అబ్బాయిలు ఎవరు చేయట్లేదు, ఎంపీసీ లేదా? మాకు అక్కడ 2 సంవత్సరాలు మన చైతన్య కాలేజ్ హాస్టల్లోనే నెలకొకసారి అవుటింగ్ ఇచ్చేవాళ్ళు. ఆ అవుటింగ్ కోసం చాలా వెయిట్ చేసేవాడిని. ఆ రోజు
వచ్చి వాచ్మెన్కి 200 ఇచ్చి లోపలికి వచ్చేవాడు. ఇలా శ్రీ చైతన్య కాలేజ్ ఏదో సరదాగా చదవలేదమ్మా. 950 మార్కులు నాకు శ్రీ చైతన్య కాలేజీలో. నేను కూడా ఆ పేదమిట్ట శ్రీ చైతన్యలో వన్ ఆఫ్ ద టాపర్ అన్నమాట. మరి ఇంత బాగా చదివి సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వెళ్ళావు అనే ప్రశ్న మీకు రావచ్చు. అది చెప్తా. అంటే బాగా చదవడానికి ఒక రీజన్ ఉంది. బేసిక్గా నేను స్కూల్ టైం నుంచి కాలేజీ టైం వరకు బాగా చదవడమే కాదు, బాగా అలవాటు చేసేవారు కూడా నేనే ఆ క్లాసులో. మీకంటే ఎక్కువ అలవాటు చేస్తా, మీకంటే ఎక్కువ కౌంటర్లు వేస్తా. నేను గమనించింది ఏంటంటే, మనం ఓన్లీ అలవాటు చేసామనుకో, మనల్ని ఫస్ట్ బయటకు పంపేది మనల్నే, బెంచ్ మీద నిలబెట్టేది మనల్నే. అదే అలవాటు చేసి బాగా చదివామంటే ఏ లెక్చరర్ మనం ఎవరు ఏం అవ్వలేదు. అందుకే నేను బాగా చదువుతూ అల్లరి కూడా చేసేవాడు అనమాట. కానీ మరి బాగా చదివి ఏ సాఫ్ట్వేర్ జాబ్ కూడా చేశానమ్మా ఒక 3 months. ఆ తర్వాత ఎందుకో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కంటే నాకు సినిమా ఇండస్ట్రీ మీద బాగా అట్రాక్ట్ చేసింది. అప్పుడు ఇటువైపు రావాలి. బీటెక్లో ఒక అమ్మాయి లవ్ చేసింది. మా ఫ్రెండ్స్ కూడా మీలాగే అడిచి చివరిలో సంక్రాంతించారు. ఆల్మోస్ట్ ఇలాగే అడిచారు. 4 years లవ్ చేసిన తర్వాత 4 years అయిపోగానే ఆ అమ్మాయి ఎవరు పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్ళిపోయింది. అలానే నేనేమి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నా కెరీర్ని కాజేసుకునేలాగా నేనేం బిహేవ్ చేయలేదు. అప్పుడు డిసైడ్ అయ్యా, నేను ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే మహా అయితే మా ఊర్లో తెలుస్తా, నా పక్కన వాళ్ళకి తెలుస్తా. అదే ఇలా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి నేను ఎదిగితే మొత్తం 2 రాష్ట్రాల వాళ్ళకి తెలుస్తానని అప్పుడు డిసైడ్ అయ్యా. అప్పుడు ఆదిగా వెళ్ళిన నేను హైపరాధీని అయ్యాను. ఎవరైతే నన్ను వదిలేసేసిందో ఆ అమ్మాయి నాకు మళ్ళీ మెసేజ్ చేసింది. నేను మిస్ అయినందుకు సారీ అని చెప్పింది. అంతకంటే ఏం కావాలి చెప్పు. ఫైనల్ అదే కదా మనం సాధించాలి. మరి చదువుకి సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు కదా అని చాలా మంది అనుకోవచ్చు. కానీ చదువు అనేది ప్రతి ప్రొఫెషన్కి కూడా చదువు చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ తెలుసు కదా, బ్రహ్మానంద గారు తెలుసు కదా. టోటల్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ కమెడియన్ బ్రహ్మానంద గారు. ఆయన ఒక లెక్చరర్ జాబ్ చేశారు. మీ అందరికీ తెలుసా? కొన్ని 100 మందికి పాఠాలు చెప్పే జాబ్ చేశారు. కాబట్టి ఆయన చదువుకున్న వ్యక్తి. మీ అందరికీ ఆ తర్వాత రీసెంట్ టైమ్స్లో వెన్నెల కిషోర్ తెలుసు కదా అందరికీ. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా చేస్తూ వచ్చి కమెడియన్గా సెటిల్ అయ్యారు. అంటే ఇప్పుడు నేను ఒక 15 నిమిషాలు నాన్ స్టాప్గా స్కిట్ చేస్తున్నానంటే ఆ మెమరీ పవర్ని నాకు చదివే ఇచ్చింది. అలాగే నాకు స్టార్టింగ్లో ఎవరైతే నాకు లైఫ్గా మీరు ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళినా కూడా సక్సెస్ అవుతారు. నేను ఇంత చెప్పాక మన వాళ్ళ నుంచి ఒక 2 డౌట్లు ఉంటాయి. మరి 10th క్లాస్ ఫెయిల్ అయిన సచిన్ టెండూల్కర్ క్రికెట్కి గాడ్ అయ్యాడు కదా అంట. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా అన్నాడు. పక్కనే శివప్రసాద్ గారు ఉన్నారు ఏజిఎంలో. ఆయన కూడా ఎప్పుడు వచ్చామని కాదనయ్యా, బుల్లెట్ దిగిందా లేదా. వాళ్ళిద్దరూ కలిసి ఒకటే మాట చెప్పారు, మాకు కొంచెం ఎక్కువ ఉంది, దానికి ఎక్కువ ఉంది, అందుకే క్రౌడ్ శ్రీ చైతన్య నంబర్ 1లో ఉంది అని చెప్పారు.